లాస్ట్ వీడియోలో అరకు వ్యాలీ నుంచి మేము డైరెక్ట్గా పహల్గామ్ పైన్స్కి అయితే వచ్చేసామండి. ఈవినింగ్ 4 o'clock అయింది. ఈ రిసార్ట్ అయితే నాకు బాగా నచ్చిందండి, అందుకనే స్పెషల్గా వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కనిపించేది ఎంట్రన్స్. ఇది రిసెప్షన్, పక్కనే ఇక్కడైతే రూమ్స్ ఉంటాయండి. అవుట్ సైడ్ వ్యూ అయితే ఒకసారి చూద్దాం. అన్ని మౌంటైన్స్, ట్రీస్, గ్రీనరీ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అమర్నాథ్. నిన్న మేము అక్కడే ఉన్నాము. మేము సక్సెస్ఫుల్గా అమర్నాథ్ యాత్రను కంప్లీట్ చేసుకొని ఈ రిసార్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ టోటల్ 13 రూమ్సే ఉంటాయండి, కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ వీడియోని ఎర్లీ మార్నింగ్ అయితే తీసామండి. ఇక్కడ ఒక చిన్న గార్డెన్ అండ్ బెంచెస్ కూడా ఉన్నాయి. నేనైతే వీడియో కానీ ఫొటోస్ కానీ తీయలేదు. ఈ రిసార్ట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది వెల్ మెయింటైన్డ్ రూమ్స్ అండ్ సర్వీస్ అండి. ఇక్కడైతే ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడ చెఫ్ జావీద్ అని ఉన్నారు. ఆయన అయితే మనకు కావాల్సినట్టు స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మనకి ఎలా కావాలంటే అలా అయితే ప్రిపేర్ చేసి ఇస్తారు. ఈ రిసార్ట్కి అన్ని విధాలుగా చూసుకుంటే టోటల్గా 5 star రేటింగ్ అయితే ఇవ్వచ్చు. నేను ఈ వీడియో లాస్ట్లో బిల్స్ కూడా యాడ్ చేస్తున్నాను. స్నాక్స్, జిఎస్టీ, రూమ్ రెంట్ మొత్తం కలిపి ఎంత అయిందో మీరైతే క్లియర్గా చూడొచ్చు. నేను అమర్నాథ్ వెళ్ళినప్పుడు నేను ఇలా వీడియోస్ యూట్యూబ్లో పోస్ట్ చేద్దామని అనుకోలేదండి. అందుకని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సరిగ్గా తీయలేదు. మీరైతే గూగుల్లోకి వెళ్ళి ఇలా ఈ రిసార్ట్ నేమ్ సెర్చ్ చేసినట్టయితే రివ్యూస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ చూడొచ్చు. ఈ రిసార్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.